మిత్రులకు నమస్కారములు. నేను మీ దాసరి సుధాకర్ని. మిత్రులారా, ఈ 396 జీవో నెంబర్కి సంబంధించి ఇంతకుముందే వీడియోని చేసుకున్నాము. అది మీరు పూర్తిగా చూసే ఉంటారనే భావిస్తున్నాను. మరి ఈ జీవోకి సంబంధించి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది కనుక ఈ జీవో వలన దస్తావేజు లేఖర్ల వృత్తిలో ఉన్నటువంటి మన మిత్రులకు మనకు ఏమి సమస్యలు ఉన్నాయనే దానిపైన ఈ వీడియోని మరొకసారి మీకు తెలియజేసుకుందాము. ఇప్పటి వరకు ఈ 396 జీవోకి సంబంధించినంత వరకు పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్ కింద ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా కానీ, అంటే పెట్టుబడిదారి వ్యవస్థకు సంబంధించి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క ఆఫీసుని రన్ చేసుకోవడానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేశారు ప్రభుత్వం వారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక దస్తావేజు, ఒక ఆస్తి ట్రాన్స్ఫర్ కావడానికి మార్గాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, అమ్మినవారు కానీ, ఉదాహరణకు సేల్ డీడ్ని మనం తీసుకున్నట్లయితే, ఉదాహరణకు అమ్మినవారు, కొన్నవారు, ఇద్దరు సాక్షులు కలిసి, నలుగురు కలిసి ఒక దస్తావేజు లేఖర్ దగ్గరికి వచ్చి దాని యొక్క పూర్వపరాలన్నీ పరిశీలించిన పిమ్మట ఆ యొక్క ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నటకు అనుకూలమైనటువంటిదా కాదా అని తెలుసుకొని ఒక దస్తావేజును తయారు చేసుకొని అందులో పార్టీలు అంటే వినియోగదారులు సంతకాలు చేసుకున్న తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయే కంటే ముందుగానే ఆధార్ ఓటీపీల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ని కూడా దస్తావేజు లేఖన తయారు చేసి రిజిస్టర్ ఆఫీస్కి దాఖలు చేయడానికి పంపించేవారం. అయితే ఇప్పుడు ఈ యొక్క పిపిపి విధానంలో ఈ దస్తావేజు లేఖన చేస్తున్నటువంటి పని పక్కన పెట్టేసి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రంలోనే పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ని వారే క్రియేట్ చేసుకొని దస్తావేజు అన్నది వారే క్రియేట్ చేసుకొని వారే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిచ్చేసుకొని పంపించేస్తారు. మరి ఇప్పుడున్నటువంటి విధానంలో రుసుములు ఏ విధంగా చెల్లించుకోవాలను అంటే, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్ రుసుములు అంటే రిజిస్ట్రేషన్ ఫీజు అయితేనేమి, స్టాంప్ డ్యూటీ అయితేమి, యూజర్ ఛార్జెస్ రూపంలో అయితేమి, ప్రధానమైనటువంటి ఈ 3 అంశాలు కూడా మనం చెల్లించేటువంటి రుసుములు వాళ్ళే చెల్లించుకుంటారు, వాళ్ళే తీసేసుకుంటారు. అక్కడ ఆన్లైన్ల ద్వారా కానీ కట్టించుకుంటారు. దస్తావేజు కావాలనుకుంటే అదే సెంటర్లోనే స్టాంప్ పేపర్ ఒకటి తీసుకొని వస్తే దాన్ని ప్రింట్ తీసి వీళ్ళకి వినియోగదారులకు ఇచ్చి ఆన్ స్పాట్లోనే పంపించేస్తారు. ఈ సిస్టమ్ ఉన్నప్పుడు మరి దస్తావేజు లేఖరి రాసిన దస్తావేజు ఎక్కడ ఉంది? ఇక్కడ రాదు, ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇప్పుడున్నటువంటి 396 జీవోకి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే ఇప్పుడు ఈ వీడియో చేసుకునే సమయానికి ఉన్నటువంటి మన యొక్క పరిజ్ఞానము, మన యొక్క ఉన్నటువంటి సమాచారం మేరకు మాత్రమే మనము ఈ వీడియోని చేసుకుంటున్నాం. మరో విధంగా ఏం చేసుకోవట్లేదు. అది ఎవరు ఏమి అన్నదే భావించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ఉన్న విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంలో ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను పెట్టిన తర్వాత దస్తావేజు లేఖరి యొక్క మనుగడైతే కనుమరుగవుతుంది అనే ఒక తీవ్రమైన మానసిక ఆందోళనలో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో దస్తావేజు లేఖరులంతా ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగానే మన యొక్క భవిష్యత్ ఏంటి, మన యొక్క విధి విధానాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి, మనం ఇంతకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అనుబంధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా 1,00,000 కుటుంబాలు ఆధారపడి జీవించేటువంటి ఈ సందర్భంలో మీ యొక్క ప్రమేయం ఏమీ లేదు, అన్నీ మేమే ఆన్లైన్లో చేసేసుకుంటాము, ఇక మీతో మాకు పని లేదు అన్నట్టుగా ఈ జీవోలో ఉన్నట్టుగా
తీవ్రమైన మానసిక వేదనతో ఉన్నారు మన దస్తావేజులేఖరులు. ఇందుకు భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి మటుకు వారు ఎక్కడ పడితే అక్కడ మన యొక్క భవిష్యత్తు అంధకారంలోకి పడిపోతోందని, మనం ఎలా బతికేది ఎలా భవిష్యత్తులో అని, మన కుటుంబాలను ఎలా పోషించుకోవాలని తీవ్రమైన మానసిక ఆందోళనలోకి చేరుకున్నారు. అందుకని ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజులేఖరుల సంక్షేమ సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ జీవో వలన విపరీతమైనటువంటి మానసిక ఆందోళన చెందుతున్నటువంటి దస్తావేజులేఖరులందరికీ ఒక భరోసా కోసం అని చెప్పి మనము అంటే ఈ దస్తావేజులేఖరుల వృత్తిలో ఉన్నటువంటి వారు, దస్తావేజులేఖరుల వృత్తిలో ఉన్నటువంటి వారికి సహాయకులకు, అలాగే స్టాంపు వెండర్లకు, అలాగే డిటిపి ఆపరేటర్లకు ఏం చేయాలో అని పాలుపోని పరిస్థితులు ఏర్పడినప్పుడు మనమంతా కలిసి ఒక నిర్ణయానికి వద్దాం. ఒక రోజుకి దాదాపుగా మన డిపార్ట్మెంట్కి సంబంధించి, అంటే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి 25 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రాబడి ఉన్నది ఒక రోజుకు. అలాంటి రాబడిని సమకూరుస్తున్నటువంటి వారిలో ప్రధాన భూమికను పోషిస్తున్నది దస్తావేజులేఖరులు అన్న విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయి, వారు మరొక రకంగా ఆలోచించి మన భవిష్యత్తును అంధకారంలోకి వేస్తున్నారు. మన భవిష్యత్తు కష్టంగా ఉంటుంది, ఈ వయసులో ఎలాంటి పనులు ఇంకా చేసుకోగలము, గత శతాబ్దాల కాలం నుండి మనము ఈ వృత్తిలో ఉన్నాం కదా, టెక్నాలజీ పెరిగింది, సాంకేతికంగా నూతన ఉత్తేజంతో పనిచేయాలనే ఆలోచనతో ఉన్నప్పటికీ కూడా దస్తావేజులేఖరులు కూడా ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగానే పనులు చేస్తూ మేధావితనాన్ని పెంచుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని సమకూరుస్తున్న దాంట్లో ప్రధాన భూమిక పోషిస్తున్నారు అనేది దస్తావేజులేఖరులు ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజులేఖరుల సంక్షేమ సంఘం యొక్క కార్యవర్గం అయితేనేమి, మిగిలిన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులైతేనేమి ఒక నిర్ణయానికి తీసుకోవడం అయింది. ఆ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వమునకు కొద్ది రోజులు సహాయ నిరాకరణోద్యమాన్ని మనం పాటిస్తే ఎలా ఉంటుంది, ప్రభుత్వం మనల్ని గుర్తిస్తుందా, ప్రభుత్వం మనల్ని గుర్తించి మనకు మంచి జరుగుతుందా అనే ఒక చిన్న ఆశతో రాష్ట్ర వ్యాప్తంగా సహాయ నిరాకరణోద్యమాన్ని జూలై 20వ తారీఖు నుంచి జూలై 31వ తారీఖు వరకు చేద్దాము అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడమైనది. చేసి రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేత సర్వీస్ చేయించుకోవాలని నిర్ణయం చేసుకొని జీవో 396 జీవోని విడుదల చేయడం జరిగింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, దస్తావేజులేఖరులు, స్టాంపు వెండర్లు, డిటిపి ఆపరేటర్లు ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రజలకు ఆస్తులకు భద్రత లేకుండా పోతుంది, దస్తావేజులేఖరులకు ఉపాధి లేకుండా పోతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఈ జీవో 396ను ఉపసంహరించుకొని రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు ఆపు చేయాలని, ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజులేఖరులు, స్టాంపు వెండర్లు, ప్రజలు అందరూ పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా కడప
జిల్లా హెడ్ క్వార్టర్ నందు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా కానీ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఉపసంహరించుకొని ప్రైవేటీకరణ ఆపేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ నెల ఆఖరులోపు చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా చేపట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కూడా రెండు వేల రెండులో ప్రభుత్వం రూల్ 200 అమెండ్ చేస్తూ గార్డు ఇచ్చింది. దాని మూలంగా దస్తావేజ్ లైసెన్స్ రెన్యూ చేయటం మానేశారు. దాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పని, అట్లానే లేఖర్లకి ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఏ ఒక్కరిని వదలకుండా అందరికీ కూడా లైసెన్సులు మంజూరు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. మీరు లైసెన్సులు కనుక మంజూరు చేసినట్టయితే చక్కటి సిస్టమేటిక్ అయిన రిజిస్ట్రేషన్ విధానం ఉంటుంది, అవినీతి రహితంగా ఉంటుందని చెప్పని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.